హాయ్ అందరికీ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి రసం ప్లస్ చిక్కుడుగాయ ఫ్రై. సౌత్ ఇండియన్ సోల్ ఫుడ్ కదా! నో ఫ్యాన్సీ ఇంగ్రీడియెంట్స్. జస్ట్ హోమ్లీ ఫ్లేవర్స్ అండ్ కంఫర్టింగ్ టేస్ట్. ఫుల్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూయించాను. సో, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రొసీజర్‌లోకి వెళ్ళిపోదాం. ఏమేమి యూజ్ చేశానో చెప్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. అందులో కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకోండి. అలాగే ఒక టమోటా తీసుకోండి. ఆ రెండిటిని వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం నానబెట్టుకోండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్‌లో ధనియాలు, జీలకర్ర, ఒక 4-5 మిరియాలు అండ్ కందిపప్పు వేసుకోండి. తర్వాత లాస్ట్‌లో ఒక 4-5 చిన్నుల్లిపాయలు వేసుకొని పౌడర్‌లా చేసుకోండి. తర్వాత ముందుగా నానపెట్టుకున్న ఈ చింతపండు మిక్స్‌ని బాగా ఇట్లా నేను చూయించిన విధంగా కలుపుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేయండి. అది ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న రసం పౌడర్‌ని కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఈ రసం పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పౌడర్ వేస్తేనే రసం థిక్‌గా మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది. కాబట్టి ఈ రసం పౌడర్‌ని తప్పకుండా వేసి రసం ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం వేసిన రసం పౌడర్ ముందుగా మనము కలిపి పెట్టుకున్న ఈ టమాటా అండ్ చింతపండు మిక్స్చర్‌ని కొంచెం సాల్ట్ వేసి అందులో వేసేసేయండి. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే కొంచెం ముద్దపప్పు ఉంటుంది గదా! అదొక చిన్న కప్‌లో తీసుకోండి. చిన్న కప్‌లో కొంచెం వాటర్ వేసి బాగా మెత్తగా చేసుకోండి. అది గనక ఈ రసంలో వేశారంటే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో వస్తుంది. ఉత్త రసంతో అయినా తినేసేయొచ్చు ఫుల్ రైస్. అంత టేస్టీగా ఉంటాయి ఈ రసం. అండ్ ఫైనల్‌గా ఆ ముద్దపప్పు గూడా వేసేసిన తర్వాత మనం లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర తీసుకొని పైన వేసేసి బాగా మరిగించుకోండి. అవి కొంచెం మరిగేదాకా ఉంచుకొని దింపేసుకోండి. తర్వాత చిక్కుడుగాయ ఫ్రై చూసేద్దాం. ఫస్ట్ చిక్కుడుగాయలు బాగా బాయిల్ చేసి పెట్టుకోండి. తర్వాత చిన్నుల్లిపాయలు, కారం అండ్ సాల్ట్. ఫస్ట్ కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేసి వేపుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయలన్నీ వేసుకోండి. ఒకసారి కలుపుకోండి. తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చిక్కుడుగాయలు కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఆ స్టేజ్ వరకు వస్తే సరిపోతుంది. అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ చిక్కుడుగాయ ఫ్రైలో నేను ఆనియన్స్ అవేం వేయట్లేదు. మీకు కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. బట్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కూడా చాలా బావుంటుంది. స్వీట్‌నెస్ ఏం లేకుండా స్పైసీగా రసంలోకి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అలా కొంచెం ఫ్రై అయిన దాంట్లో ఒక 3 చిన్నుల్లిపాయలు అండ్ కొంచెం ఒక స్పూన్ కారం ఆర్ ఎల్స్ మీ టేస్ట్‌కి తగినంత కారం వేసుకొని మళ్ళా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతే ఎంతో టేస్టీగా ఉండే రసం విత్ చిక్కుడుగాయ ఫ్రై రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రసంనైతే ఖచ్చితంగా నేను చేసిన వేలో. మీకు టేస్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ మళ్ళీ మళ్ళీ కూడా ఇలాగే చేసుకొని ట్రై చేస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ అండ్ అలాగే మా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.